హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వాక్యం నుండి చదువుతున్నా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తమైన సువార్త ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్టిజము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. నదియే దేవుడు ఆయనకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడు అని యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు నా తండ్రి జనవరి 1వ తారీఖు 2026వ నూతన సంవత్సరంలో ప్రభువా, ఈ చిన్న వాక్యాన్ని మేము చదువుతుండగా నాయనా, నీవు పరిశుద్ధుడవై మా మధ్యలోనికి వచ్చి నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి వాక్యమును మా అందరికీ అర్థమయ్యేలాగా నీవే తేటగా మాట్లాడమని, వాక్యానికి ఆటంకము కలిగించేటటువంటి ఎలాంటి దురాత్మ శక్తులు, చీకటి శక్తులు నాయన ఈ ప్రాంతమునందు ఉండకుండా నీ పరిశుద్ధాత్మ చేత నాయన నీ వాక్యమును నడిపించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము అపోస్తుడైనటువంటి అపోస్తుల కార్యములలో పేతురు చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఏమి చేయటానికి వచ్చాడు అనేటటువంటి విషయాన్ని వివరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన యేసుక్రీస్తు వారు ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యెహోవా బాప్టిజము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలిసినదే. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన నదియే. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఈ వాక్యం ద్వారా పేతురు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయనంటే, యేసుక్రీస్తు వారు రక్షణ బాప్టిజాన్ని యోహాను ద్వారా పొందాడు. ఆయన దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకం ద్వారా ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. మార్చబడి ఈ లోకంలో సంచరించుచు ఆయన అనేకులను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన పనిగా పెట్టుకొని ఉన్నాడు. చూడండి, 47వ వాక్యం నుంచి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. అందుకు పేతురు, మన వలనే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్టిజము పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పుచు యేసుక్రీస్తు నామమునందు వారు బాప్టిజము పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తన నామమునందు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని
ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా యోహాను ద్వారా ఈ లోకంలో రక్షణ పొందాడు. అంతేనా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు? ఆయన దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దేవుని బాప్టిజం అనేటటువంటి రక్షణాన్ని పొంది ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఆయన నామం పేరిట ఎవరైతే రక్షణ పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా నీతి మార్గంలో జీవించేటటువంటి వారిని, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ వాక్యం మనకు స్పష్టంగా చెప్పాడు, నీతి మార్గమునందు జీవించేటటువంటి వారిని ఆయన తన దేవుని రాజ్యానికి నడిపిస్తాను అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనందరం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటండి? యేసుక్రీస్తు వారి రక్షణ పొందాలి, ఆయన నీతి మార్గంలో నడవాలి. అది ఆయన యొక్క పని. ఎవరి పని? యేసుక్రీస్తు వారి యొక్క పని ఈ భూమి మీద. అదిగా దేవుడు చెప్పాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే కొన్ని బోధలు కూడా చేశాడు మనకి. ఏం బోధలు చేశాడు ఈ లోకంలో? మరి ఆయన పంపించిన పని అదేననుకో, సపోజు పంపించినంత మాత్రాన జనం ఆయన మాట వింటారా? వినరగా. మరి ఆయన కొన్ని కార్యాలు చేయాలి. ఏంటి ఆ కార్యాలు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఆయన కొన్ని విషయాలు ఈ ప్రపంచానికి అందించాలి. వాటి వర్తమానాన్నే ఈరోజు మీకు వాక్యంలో చూపిస్తాను. మార్కు సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, ఆయన పని ఏమైతే, ఆయన ఏమి బోధించి ఆయన యొక్క కార్యక్రమంలోకి జనాన్ని నడిపించాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని వాక్యాలు రాయబడి ఉన్నాయి. అవి చదివినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఆ మార్కు సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలు మనం చదువుకుందాం. అయితే పాపములు క్షమించుట భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాణిని చూచి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరిచరి. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారి పని ఏంది? ఎవరైతే ప్రభు యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని దేవుని రాజ్యానికి పంపించేటటువంటి ప్రక్రియ. అయితే ఆ భాగంగానే ఇక్కడ కొన్ని క్రియలు చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడంటే, మరి ఆయన వద్దకు ఎవరు వస్తున్నారు ఎక్కువగా అంటే, పాపములు చేసి పాప పశ్చాత్తాపంతో నిండినటువంటి వారు ఎక్కువగా ఆయన వద్దకు వస్తున్నట్లుగా ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినవి అని. మానవుని యొక్క పాపములను క్షమించగలిగినటువంటి శక్తిని దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుకనే ఈనాడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనము తెలుసో తెలియకో పాపాలు చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం. చేసినటువంటి ఈ యొక్క తప్పులను పాపాలను మరలా చేయకూడదండి. పొరపాటు చేయటం సహజం. దానిని సరిదిద్దుకొని సత్య మార్గంలో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని వాక్యము. అంటే పాపములో కొట్టుమిట్లాడుతున్నటువంటి మనందరిని కూడా దేవుడు పరిశుద్ధతలోకి తీసుకురావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మనందరం కూడా దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ పొందినప్పుడు, ఆయన రక్షణ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా మనందరం కూడా 100కి 100 పాళ్ళు నీతి మార్గంలో జీవించడానికే మన జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుండాలా. అప్పుడు కూడా అనవసరంగా రకరకాలుగా బలహీనపడుతూ చేస్తున్నట్లయితే దానికి దేవుడు తేడాగా మాట్లాడతాడు. ఆ వాక్యాలు కూడా మీకు చూపిస్తా.
అయితే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత తప్పనిసరిగా మనందరం కూడా నీతి మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన పని ఎవరైతే నీతి మార్గంలో ఆయన యందు రక్షణ కలిగి ఉంటారో వారికి మాత్రమే రక్షణ అనేది స్పష్టంగా వాక్యం చెప్తుంది. అట్లానే మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనం వెళ్ళి అక్కడ కొన్ని వాక్యాలు చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు వారు కొన్ని బోధలు చేశాడు. అవి ఏమిటి అంటే ఈ లోకానికి కొన్ని ఆంక్షలు, కొన్ని విషయాలు ఈ ప్రపంచానికి అందించాడు. ఏమిటి అనగా, ఇదిగో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం నుండి మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమి చెప్పాడు ఈ లోకానికి అనేది మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడంటే 3వ వాక్యం నుండి చదువుతున్నాను చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమండి, ఇప్పుడు మనుషులంతా కూడా శరీరం మీద ఆధారపడుతున్నారు. అర్థమవుతుందా? శరీరం మీద ఆధారపడి జీవిస్తున్నారు. శరీర సుఖాల మీద, శరీరం యొక్క ఆ యొక్క లక్షణాల మీద, అంటే ఈ శరీరం ఏం కోరుతుందో దాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు తప్ప ఆత్మ వైపు తక్కువ మంది ఉన్నారు. అందుకని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మతో సరిచేసుకొని మనందరం కూడా నీతి మార్గంలో జీవించిన వాళ్ళు ధన్యులు అవుతామని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరైతే తనలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మతో లింకు చేసుకొని నీతి మార్గంలో జీవిస్తారో, ఆత్మను రక్షిస్తారో వారు దేవుని పరలోక రాజ్యానికి వారసులు అని వాక్యం చెప్తున్నాడు. అలానే 4వ వచనం చూసినట్లయితే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు, మానవ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మరి అది కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, కొన్ని దుఃఖాలు వస్తూ ఉంటాయి. అనేక మంది అవమానిస్తూ ఉంటారు. మరి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, రకరకాలుగా మోసాలు చేస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, అవహేళన చేయిస్తుండొచ్చు. రకరకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుంది? ఎవరు ఎన్ని చేసినా నీవు ప్రార్థనే చేస్తుండు, మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగుతుండు, నీకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడని చెప్పి వాక్యం చెప్తున్నాడు. చూడండి 5వ వాక్యంలో అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అనగా మంచి మనస్సు కలిగినటువంటి వారు. ఏమండి, మంచి హృదయం కలిగినటువంటి వారు, మంచి ఆలోచనలు కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, దీనత్వం కలిగినటువంటి వారు, దయాళత్వం కలిగినటువంటి వారు. వీరందరినీ, ఈ గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సాత్వికులు అంటారు. ఈ సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూలోకాన్నే స్వతంత్రం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత పరలోకంలోకి వాళ్ళు త్వరగా వచ్చేస్తారంటున్నాడు. చూడండి 6వ వచనంలో చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే ఇక్కడ వాక్యానుసారంగా ఆయన చెప్పేది ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే సైతాన్ ఏం చేస్తూ ఉంటాడంటేనండి, మనం ఆర్థికంగా కుంగిపోతున్నప్పుడు, ఆర్థికంగా బలపడుతున్నప్పుడు, ఏదైనా మన యొక్క కుటుంబంలో ఒక సమస్య క్రియేట్ అవుతున్నప్పుడు, ప్రాబ్లం వస్తున్నప్పుడు అతడు ఏం చేస్తాడంటే మనల్ని అవినీతి మార్గాలలో నడిపించటానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆకలి దప్పులు గలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంటే మన అవసరతల కోసం, మన యొక్క పరిస్థితి కోసం సాతాను మనల్ని చిక్కుల్లో పెడతాడు. అనేక రకమైన చిక్కుల్లో పెట్టి ఇరికించి అతను మనల్ని ఏదో ఒక విధంగా తప్పుడు మార్గంలో నడవటానికి ప్రయత్నం చేపిస్తూ ఉంటాడు. కానీ మనమైతే ఏం చేయాలా? ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, లేకపోతే ప్రాణమే పోతానికి ప్రయత్నం చేస్తున్నా కూడా
ఎట్టి పరిస్థితుల్లో దేవుని నమ్మినటువంటి మనందరం కూడా అసత్య మార్గాల వైపు వెళ్ళకూడదు, ఆ యొక్క క్రియలు మనం చేయకూడదు. అదే వాక్యం చెప్తున్నాడు అక్కడ. చూడండి, ఇంకొక వాక్యం చెప్పబడతా ఉంది. 9వ వాక్యం, 8వ వాక్యం, 7వ వాక్యంలో ఏమన్నాడు? కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానము కలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? ఈ వాక్యాలను ఎవరు చెప్తున్నారు? మనకి ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. ఆనాటి ప్రజలకు బోధిస్తున్నాడు, ఈనాడు మనందరికీ బోధిస్తున్నాడు. ఎవరైతే మరి హృదయాన్ని శుద్ధిపరచుకొని మంచి మనస్సు కలిగి జీవిస్తారో వాళ్ళు దేవునిని చూచెదరు అన్నాడు. అలాగనే కనికరము కలగవారు ధన్యులు అన్నారు. చూడండి, 9వ వాక్యంలో అంటున్నాడు, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం అనగా చాలామందికి అర్థం కాదు. సమాధానం అంటే ఎవరైనా ఏ విధంగా అయినా నిన్ను హింసించాలనో, బాధ పెట్టాలనో, కోపంతోటో, పగతోటో, ఈర్ష్యతోటో ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు నీవు దానిని ఓర్పుతో, సహనముతో ఓర్చుకొని సమాధానపడాలి. అంతే కదా? కుటుంబంలో ఎవరైనా ఆవేశపడి ఒక మాట అన్నారనుకో, నువ్వు తిరిగి వాళ్ళని అన్నావనుకో, నువ్వు సమాధానం పడినట్టు అవుతావా? చెప్పండి, కాదు కదా. నువ్వు కూడా రివర్స్ అన్నావు అంటే అది నువ్వు నష్టపెట్టినట్టే వాళ్ళని. కాబట్టి అలాంటి ప్రక్రియ, అది కుటుంబ సభ్యులు కావచ్చండి, లేకపోతే ఇతర మన స్నేహితులు కావచ్చు, లేకపోతే గ్రామ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీవు సమాధానపడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా నువ్వు బాధపడకుండా వారితో సమాధానపడు అని వాక్యం చెప్తున్నాడు ఆయన. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను. నీతి నిమిత్తము హింసించబడువాడు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక కార్యాన్ని తలపెట్టుకొని నీతి మార్గంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో మనం చేరాలి అనుకున్నాం. ఈరోజు మన అందరం కూడా ఎందుకు ఈ దేవుని మందిరానికి వచ్చాం? ఎందుకు ప్రభువుని ఆరాధన చేస్తున్నాం? చెప్పండి. మనందరి ఆత్మలు రక్షించబడి నిత్య జీవాన్ని పొందాలి. మనము శరీరంలో ధారిగా ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆత్మను నశింపజేయకుండా దానిని భద్రపరుచుకొని మనము దానిని నిత్య జీవాన్ని పొందించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగనే పొందాడు అనేటటువంటి నమ్మకంతో ఈరోజు మనందరం కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నాం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఆలోచించండి. డబ్బులు కావాలనో, కార్లు కావాలనో, బంగ్లాలు కావాలనో అని కోరుకుంటే మాత్రం సాయం చేయడు యేసయ్య. నేను ముందే చెప్తున్నా, అదే వాక్యం కూడా చెప్తున్నాడు ఆయన. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే నువ్వు నీతి మార్గంలో ఉన్నప్పుడు, ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నప్పుడు నువ్వు అవినీతిలో ఉండొచ్చు, నువ్వు అబద్ధాలు మాట్లాడచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి నీ బలహీనతలలో నువ్వు ఉండవచ్చు. తప్పు కాదు, వాక్యం చెప్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకున్న తర్వాత మాత్రం నీవు నీతి మార్గంలోనే ఉండాలాగా. యేసుని నమ్ముకున్నాను, రక్షణ తీసుకున్నాను అంటే ఎట్టి పరిస్థితులలో దాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. చూడండి, 11వ వాక్యం చెప్తున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు నీ ఫలము అధికమగును. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈ వాక్యంలో చాలా పరమార్థం ఉంది. ఇంతకు ముందు వాక్యంలో ఉంది, ఇప్పుడు కూడా చాలా లోతైన మర్మం ఉంది. ముఖ్యంగా బాప్టిజం పొందినటువంటి బిడ్డలమైన మన కొరకు ఈ వాక్యం దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనందరం కూడా ఒకప్పుడు పాపులమే, అవునా కదా? మనందరిలో కూడా పాపం ఉంది, మానవ జాతి మొత్తంలో పాపం ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే ఈ వాక్యాలను వింటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గములో, ఆయన రక్షణలో మనకు
ఈ యొక్క పాప క్షమాపణ కలిగిద్ది అని నమ్మి విశ్వసించి ఈ రోజున మనందరం కూడా ఆయన రక్షణలోకి వచ్చాం. అవునా కాదండి? అవును. మరి వచ్చినటువంటి మనము మళ్ళీ ఆ పాపపు జీవితంలోనే ఉండాలా, నూతనంగా జీవించాలా? నూతనంగా జీవించాలా. మరి నూతనమైన జీవనం మనం గడిపి వెళుతున్నప్పుడు గతంలో ఉన్నటువంటి మన స్నేహితులు, మన బంధువులు అందరూ కూడా మనల్ని కొద్దిగా వేరు చేసి మాట్లాడుతుంటారు, బాధ పెడతా ఉంటారు. పెట్టరండి? పెడతారు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఏదన్నా ఒక ప్రాబ్లం క్రియేట్ అయితే ఆ పక్కింటి వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద బాగా కసురుకొని కోప్పడి నానా బీభత్సంగా ఏదో చేస్తావు ఆవేశంతో. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు నువ్వు సమాధానపడాలి అని వాక్యం చెప్పాడు కనుక నీలో దేవుని ఆత్మ ప్రవేశించి నీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలిగిద్ది. ప్రభు తిట్టకూడదన్నాడు కదా, ఎదుటి వాళ్ళని హింసించకూడదన్నాడు కదా అని నీలో నెమ్మది వచ్చుద్ది. నెమ్మది వచ్చినప్పుడు ఈ లోక ప్రజలు ఏం చేస్తారు? మనల్ని గమనించండి, హేళన చేస్తుంటారు. కొంతమంది హేళన చేస్తారు. ఏమని? అరే ఆ అబ్బాయి ఆ అమ్మాయి వీడిని ఎంత తిడుతున్నా, ఎంత అవమానిస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, ఎంత మోసం చేస్తున్నా, అరే వాడికాడికే పోతాడు, వాళ్ళ చుట్టూ తిరుగుతాడు, వాళ్ళకి ప్రార్థన చేస్తాడు, ఎందుడో అనుకుంటుంటారు జనం. కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఎంత నిందించినా, వాళ్ళు ఎంత మోసం చేసినా, వాళ్ళు ఎంత నిన్ను వేళన చేస్తున్నా సరే వాళ్ళను నువ్వు క్షమించు. ఎందుకంటే నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, అర్థమవుతుందని చెప్పిన మాటలు, నీ త్యాగం గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాను ప్రభుకి, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు కంటే ఇందాక అన్నబడిన పాటలో పాయింట్ నాకు అర్థమైంది. ఏమన్నాడంటే నీ ఆ పరిస్థితులు అంటే నీవు చేసేటటువంటి నీ ఆ యొక్క హింసను నువ్వు చేసేటటువంటి ఓర్పునది చూసావా? ఓర్పు, త్యాగం. ఎవరు ఏమంటున్నా, ఎవరు మోసం చేస్తున్నా నువ్వు చేస్తుంటావే త్యాగం. అంటే ఓర్పుగా ఉండి, ప్రేమగా ఉండి, మంచిగా ఉండి వాళ్ళతో చేస్తుంటావే, అదే నా ఆరాధన అన్నాడు ఆయన. హల్లెలూయా. అంత అద్భుతమైన మాట ఏంటది, నేను ఇందాకలే విన్నాను అన్నమాట. అది కూడా చాలా ప్రార్థన అన్నాడు ఆయన. అంటే మనం ప్రార్థన చేసుకుంటున్నామని మందిరాల్లోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేయటమే కాదంట. ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నా, ఒక వ్యక్తి మనల్ని అవమానిస్తున్నా, అతని ఎడల మనము దయ కలిగి, ప్రేమ కలిగి, ఓర్చుకొని, అర్థమవుతుందండి, ఓర్చుకొని త్యాగం చేస్తామా? ప్రభువా ఆ బిడ్డకి తెలియదు, వాడు సైతాన్ మైండ్లో ఉన్నాడు, ఆయన మీద సైతాన్ ఉంది ప్రభువా, సైతాన్ని తీసే ప్రభువా, ఆ బిడ్డ మీద సైతాన్ని తీసే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ కన్నీరు కాస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఆరాధన ఎంతో గొప్పది అని అంటున్నాడు. అదే ఇక్కడ ఈ వాక్యం 11వ వాక్యంలో మాటలు కూడా అవే. అవునా? నిన్ను చెడ్డ మాటలలో పలికినప్పుడు నువ్వు సంతోషించి ఆనందపడు. ఏమని? ప్రభువా ఆ బిడ్డకు తెలియదు, ప్రభువా ఆ బిడ్డ సైతాను మైండ్లో ఉన్నాడు, ప్రభువా ఆ బిడ్డ మీద సైతాను వలేస్తుంది, తండ్రి ఆ బిడ్డను క్షమించు, ఆ బిడ్డ మీద ఉన్న సైతాన్ని తీసివేసి నాయన ఆ బిడ్డను కూడా నీ రాజ్యానికి చేర్చుకోని మనం త్యాగపూరితమైనటువంటి మాటలు, త్యాగపూరితమైనటువంటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీకు 3 మాటలు చెప్పాను. ఇప్పటికీ యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపపు లోకంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి మానవ జాతిని దేవుని రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. తరువాత ఆయన ఈ లోకంలో ఏం చేశాడు అని అంటే అనేక మందికి పాప విమోచన కలిగించాడు తన రక్తం చిందించి అని. మరి ఈ లోకంలో ఆయన ఏం చెప్పాడు అంటే ప్రతి మానవుడు కూడా నీతినే నమ్ముకోవాలి తప్ప అవినీతి వైపు ప్రయాణం చేయకూడదని ఆయన బోధిస్తా ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలని ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం చివరిగా మాట్లాడుకుందాం.
అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళి మనం కొన్ని వాక్యాలు చూద్దాం. 7వ అధ్యాయము మత్తయి సువార్త 15వ వాక్యం నుండి మనం చదువుకుందాం. ఏమి రాయబడి ఉన్నదో అక్కడ చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు వచ్చుదురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లనైనను, అంజూరపు పండ్లనైనను కోయగలదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు చివరిసారిగా హెచ్చరిక చేస్తున్నాడు. మొత్తం 4 పాయింట్స్ చెప్తున్నా. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడనేది చెప్పాను, ఆయన లోకంలో ఏం చేస్తున్నాడు అనేది చెప్పాను, ఆయన ఏమి బోధించాడు అనేది చెప్తున్నాను. తర్వాత ఆయన ఏ హెచ్చరిక చేస్తున్నాడు మీకు అనేది కూడా చెప్తున్నా. ఏం చెప్తున్నాడంటే, చాలా మంది ఈ రోజున ఏంటంటేనండి, ఏది పడితే అది నమ్మేస్తా ఉన్నామండి. అవునా కదా? నమ్ముతాం. ఒక్కొక్కడు వచ్చి ఓరు మనం ఏడ్చేసి కన్నీరు కార్చగలనే మనం ఏంటంటే దేవుడు బిడ్డలేం కదా, జాలి హృదయం కదండి, వెంటనే నమ్మేసి వాళ్ళకి సరెండర్ అయిపోతాం. అమ్మో ఈ బిడ్డ ఎంత బాధలో ఉందా, ఏదో సహాయం చేయాలని. అయ్యో ఈ బిడ్డ ఎంత బాధలో ఉన్నాడా, ఏదో సహాయం చేయాలని మనం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏం జరుగుద్ది మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం జరుగుద్ది? మనం ఏదో సహాయం చేయాలని ప్రయత్నం చేస్తాం, వాళ్ళ మాటలు వినాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, వాళ్ళు పైకి పలే బాగానే ఉంటారు, మంచి మాటలు మాట్లాడతారు, చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ వాళ్ళు పులి చర్మాలు కప్పుకున్న త్రోడేళ్ళు లాంటి వారు అంటున్నాడు. వారిని మనం ఎలా గుర్తించాలి అంటే, వారు చేసేటటువంటి ప్రవర్తనలు ఉంటాయే వాటిని బట్టి గమనించాలంటున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఇప్పుడు వారి ప్రవర్తనలో మార్పు రాదు. మాట అంటే చక్కగా తీయగా అబద్ధాలు చెప్పగలడు, అబద్ధాలు మాట్లాడగలడు. నువ్వంటే ప్రేమ అంటాడు, నువ్వంటే భయం అంటాడు, నువ్వంటే ఆప్యాయత అభిమానం ఉందంటాడు. కానీ పనులు తీరులోకి వచ్చేసరికి వాడిని ఏ విధంగా మోసం చేయాలా, వాడిని ఏ విధంగా అన్యాయం చేయాలా, వాడిని ఏ విధంగా తొక్కేయాలా, వాడిని ఏ విధంగా బలహీనపరచాలా, వాడిని నేను ఎలా కాజేయాలా, వాడిని ఏ విధంగా హింసించాలా అనేటటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. అర్థమవుతుందని చెప్పే వాక్యం. అందుకని అంటున్నాడు, ఆ ప్రవర్తనను బట్టి మీరు గమనించాలి వాళ్ళని. అర్థమైందా? మాటలను బట్టి కాదు, ఆ ప్రవర్తనలో వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తిని బాధ పెట్టేలాగా ఉంటుంది, ఆ వ్యక్తిని మోసం చేసేలాగా ఉంటుంది, ఆ వ్యక్తికి అన్యాయం చేసేలాగా ఉంటుంది. కానీ పైకి మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ యొక్క రూపం ఎలాంటిది? పైకేమో మంచి మనస్సు కలిగిన వారిగా ఉంటారు, హృదయమునందు కఠినమైన హృదయం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అండి, ప్రవర్తన ఎక్కడ బయటపడింది చెప్పండి. వాడికి ఏదైనా అవసరం అయిందనుకో మన దగ్గర ఉండి, మనం ఇష్టం లేకపోయినా మన దగ్గర నుంచి తీసుకుంటాడు. తీసుకోరండి, దొంగతనం చేసేస్తాడు, నీకు తెలుసలేదు. మనకి ఇష్టం లేకపోయినా దాన్ని కాజేసుకుని వెళ్ళిపోతాడు నెలకొండ. నీకు అప్పుడు అర్థమైంది అనమాట, ఆహా మాటలైతే బాగానే చెప్పాడు కానీ అదే ఇప్పుడు వస్తువుగా చేసుకొని పోయాడు వీడు అంటే వాడు మంచోడని అర్థమా చెడ్డోడని అర్థమా? ఆలోచన చేయండి మీరు. వాక్యం అదే చెప్తా ఉంది. ఆడ ప్రవర్తన నీకు చెప్పుద్ది, అదే నువ్వు గమనించాలంటున్నాడు వాక్యం ద్వారా. ఇక్కడ దాన్ని నువ్వు గ్రహించాలంటున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే నిర్ధారణ
వారి ప్రవర్తనే చెప్పుద్ది అంటున్నాడు. మంచి మనసు కలిగిన వాళ్ళు ఒక మాట మాట్లాడిన కఠినంగా వాళ్ళు మన కొరకు నీతిగా నిలబడతారు, మన కోసం ప్రాణం పెట్టేలాగా ఉంటారు, మన కోసం త్యాగం చేసే వాళ్ళలాగా ఉంటారు, మన కోసం తన సర్వస్వాన్ని ఇచ్చేవాళ్ళలాగా ఉంటారు. అదే అబద్ధపు వాళ్ళైతే మాటల ద్వారా మాట్లాడతారు, చేష్టల ద్వారా అన్ని మోసాలు ఉంటాయి. అదే గమనించుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యం చెప్తాను చివరగా. ఏం రాయబడి ఉంది అక్కడ? ఇదిగో 21వ వాక్యంలో చెప్తున్నాడు. 20వ వాక్యాన్ని ఇంకోసారి చదువుతాను, చూడండి ఏం రాయబడి ఉంది అక్కడ. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్ని గుండములో వేయబడును. గమనిస్తున్నారు ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక మంచి చెట్టు మంచి కాయలు కాస్తూ ప్రజలకు ఆహారముగా ఉంటే దాన్ని ఎవరైనా బ్రతకనిస్తారు, అంతేనండి? ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపెడుతుంది. అట్లా కాకుండా ముళ్ళ పొదలు కలిగి, అంటే చెడ్డ హృదయం కలిగి, చెడు ఆలోచనలు కలిగి, చెడు ప్రవర్తనలు కలిగి జీవించేటటువంటి వ్యక్తి అని అర్థం. మంచి ఫలముగా చెట్టు అంటే అక్కడ చెట్టు రూపంలో వాక్యాన్ని సంబోధిస్తున్నాడు. అట్లానే మంచి మనస్సు కలిగి మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారు, ఎవరైనా ఆదరిస్తారు, అంతే కదండి? నిన్ను మోసం చేయకుండా నీతో స్నేహం చేస్తుంటే నువ్వు నా స్నేహాన్ని వదులుతావా? అయ్యో నాగబాబు చాలా మంచోడు, ఆ పెట్టు నమ్మకస్తుడు, అసలు ఏం చేయడు, అతని దగ్గర స్నేహంగా ఉంటే అవసరమైతే వాడు వదిలి పెడతాడే కానీ మనకు చేసుకునేవాడు కాదురా అని నీకు అనిపించింది అనుకో, నువ్వు వదిలిపెడతావా? చెప్పండి, వదిలిపెడతావా? లేదు, నేను వస్తున్నాను అనుకో, రాంగ అమ్మాయి రేపు కార్యక్రమం ఉంది, తలా ఒక 1000 రూపాయలు వేయాలన్నాను అనుకో, మీరు వచ్చిన కాంచి వసూలు మొదలు పెట్టాను అనుకో, మీకు ఎక్కడది? చెప్పండి, నేను అనేది కాదు, రియల్గా మాట్లాడుతున్నా. నేను చేసేటటువంటి ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు నాతో స్నేహం చేస్తారండి? ఏందమ్మా ఎదిరి కాంచి పొద్దుకు ఏదో ఒకటి చెబుతాడు, అదంటాడు, ఇదంటాడు, షాగిరి చేపుతాడు, గుడ్డి షాగిరి చేపుతాడు. ఆయన చేసేదే ఉండదు, మొత్తం మనమే చేయాలా. ఈ పాస్టర్ మామూలుడి కదా బాబు అనుకుని వారం రోజుల్లో 20 రోజులకు పారిపోతారు మీరు. హల్లెలూయా. అది నేను చెప్పేది. చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు అలా ఉంటారు. అందుకని వాక్యం సంబోధిస్తుంది, నీవు చెడు చెట్టు అయితే నీ వద్దకు ఎవరు రారు. కాబట్టి చెడ్డ క్రియలు చేసేటటువంటి ఈ పిల్లలైనటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? అగ్నిగుండానికి పంపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక మంచి ఫలాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు, నీతిగా న్యాయంగా సత్యంగా దేవుని కొరకు యథార్థతగా ఉన్నది పెడుతూ లేని దాని కోసం దేవుని అడుగుతూ జీవించేటటువంటి వారిని దేవుడు మంచి వృక్షంగా బోధిస్తా ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది. 21వ వాక్యం చూడండి ఏమంటున్నాడో, ప్రభువా ఆయన నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అదొక వాక్యము. ప్రార్థన చేయటం గొప్పతనం కాదు, మనం డైలీ ప్రార్థనకు వస్తాం, అది మన ఆనవాయితీ. ఎందుకంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయించాలా అస్తమించాలా, అది దాని క్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు మందిరంలోకి ప్రతి ఆదివారం ప్రార్థనా దినాల్లో రావటం ఇది ఒక ప్రార్థన కార్యక్రమం. కానీ నిజానికి నువ్వు ఎలా ఉండాలంటే మందిరంలోకి వచ్చినట్టు పోవటం కాదు నీ అసలు పద్ధతి. అసలు కార్యక్రమం ఏంటంటే నీవు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల నీతిగా న్యాయంగా ప్రవర్తించాలి. ఇది ఫస్ట్ పాయింట్ నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తున్నా, నిన్ను బాధ పెడుతున్నా, హింసిస్తున్నా వాళ్ళని ప్రేమించాలి అనేది 2వ పాయింట్ చెప్తున్నాడు. ఇది నిజమైన ఆరాధన అంటున్నాడు ఆయన. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకొని మీరు గమనించండి ప్రేమ జరుగుతుంటారా? నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను, మందిరాలు పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తుంటాగా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వస్తూ ఉంటా, గమనిస్తుంటా, టికెట్లో కొడుతూ ప్రార్థనలకు వెళ్తారు, రకరకాలైనటువంటి స్వార్థమానాలకు వెళ్తారు, తిరుగుతారు, ప్రార్థనలో 2 గంటలు పనిచేస్తారు, బాగానే ఉంది. తిరిగి ప్రయాణం వెళ్ళేటప్పుడు వాళ్ళని గమనిస్తే బస్సులో ఎక్కిన కానించి ఏదన్నా చిన్న సమస్య, సీటు కాడ సమస్య, ఏదన్నా సమస్య, జరగడం కాడ సమస్య వస్తే ఎట్ట మాట్లాడుకుని ఎట్ట పోట్లాడుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. నేను నిజం చెబుతున్నాను.
నేను అనుకుంటాను మనసులో చాలా బాధపడతాను. ఏది ప్రభువా ఇప్పుడు దాకి ఏమి ఉంచారాడ వాక్యం, ఆ పాస్టర్ గారు మాకు ఏం బోధించాడు, వీళ్ళు ఏమన్నారు, ఎలాగా ప్రయాణం చేస్తున్నారు ప్రభువా, కొంచెం సర్దుకోవడానికి కొంచెం ఓర్చుకోవడానికి కూడా ఓర్పు లేనటువంటి ఈ హృదయాలు దేవుని ఆరాధన చేస్తున్నాయా, వీరా దేవుని రాజ్యానికి వెళ్ళే బిడ్డలు అని నేను ఎంతో బాధపడతాను. నిజం చెప్తున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇది మీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నా సంహాసం చేస్తున్నటువంటి మీరు, అంటే ఈ ఇజ్రాయేల్ తండ్రి మినిస్ట్రీస్ అనేటటువంటి ఈ మందిరం ద్వారా ఎదుగుతున్నటువంటి మీరు, మీ జీవితాల్లో ఒక నూతన అధ్యాయాన్ని మీరు తెచ్చుకోవాలి. ఏంటంటే కేవలం ప్రార్థనకి వెళ్ళటం రాకమే కాదు, ప్రార్థన సమయంలోనే మనం వెళ్ళటం కాదు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎచ్చట ఉన్నా, నీలో ఓర్పు ఉండాలా, నీలో త్యాగం ఉండాలా, నీలో సత్యం ఉండాలా. అది వాక్యం కఠినంగా చెప్తా ఉంది. ఒకవేళ నువ్వు లేకపోతే కూడా ఏదో చెప్తుంది. ప్రార్థన చేయడం కాదు, నీ ప్రవర్తనలో కరెక్ట్ గా ఉండాలా. ఒకసారి చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. ఏమన్నా మీకు ప్రార్థన ముఖ్యమా, ప్రవర్తన ముఖ్యమా? అది ఏది, ప్రార్థన ముఖ్యమా, ప్రవర్తన ముఖ్యమా? అది కావాలి నాకు. హల్లెలూయా. అదే వాక్యం చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన అనేది ఆనవాయితీ, జనరల్, సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ప్రవర్తన అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. అవునా? ప్రార్థన అనేది నీ మీద ఆధారపడి ఉండదు, ఆటోమేటిక్ గా జరిగేది. అది నీ ప్రవర్తనే నీ ఆరాధనకు ఒక ముఖ్యమైనటువంటి నాంది పలుకుతుంది. నీ ప్రవర్తనే అనేక బిడ్డలు ఆకర్షించబడటానికి ఒక చెట్టుగా, ఒక మంచి ఫలంగా నువ్వు వెతుకుతావు. నీ ప్రవర్తనే నీ కుటుంబాన్ని రక్షించింది. నీ ప్రవర్తనే నిన్ను ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండటానికి సహాయం చేస్తుంది. నీ ప్రవర్తనే అనేక ఆత్మలు రక్షించడానికి నీతో సహాయం చేస్తుంది. అర్థం చేసుకోండి వాక్యం. మన ప్రవర్తనలో మార్పు లేకుండా మనం ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని కోటాలు జరిపినా, ఎంత ప్రార్థనలు చేసి అర్థమేత కూర్చొని ప్రభువా 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 అని ప్రార్థనలు చేసినా వ్యర్థము. నీ ప్రవర్తనలో మార్పు ఉండాలా, నీ ప్రవర్తనలో మంచి ఆలోచన ఉండాలా, నీ నడవడికలో మంచిది ఉండాలా, నీ ఆలోచన కరెక్ట్ ఉండాలా, నువ్వు నీతి ఆలోచన చెయ్యాలా. తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాలు, తప్పుడు పద్ధతులు మన జీవితాల్లో కానీ కొనసాగినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నా బిడ్డగా అంగీకరించు అన్నాడు. వాక్యం చెప్తుంది, నేను కాదు. చూడండి 21వ వాక్యంలో రాయబడింది చివరగా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమునందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఒకసారి తప్పులు పట్టుకున్నా. ఇప్పుడు మీకు తండ్రి చిత్తం ఏంది? తండ్రి చిత్తం ఏంది? మీకు ఇందాక మొత్తం పట్టుకాంచి 4 పాయింట్లు తీసుకొచ్చాయి. ప్రభు ఎందుకు వచ్చాడు? ఈ లోకంలో పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి దేవుని రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. ఏమి చేశాడు? పాపులను క్షమించాడు. ఏమి బోధించాడు? ఏం బోధించాడు? మనందరం నీతిగా ఉండాలని బోధించాడు. అంటే ఈ లోకంలో ప్రభు చిత్తం ఏంది? నీవు నీ పాపములను విడిచిపెట్టుకొని నీతి మార్గమునందు జీవించుదా అనేది ప్రభు చిత్తం. ప్రార్థనకి వెళ్ళటం, పోవటం, రావటం కాదు. అది ఒక ప్రక్రియ, అదొక విధానం. పునరతి జననం, పునరతి మరణం అన్నట్లుగా మానవుడు జన్మిస్తాడు, మరణిస్తాడు. ఇది సహజం. నువ్వు ఆరాధనకు రావటం, ఇంటికి వెళ్ళటం, రావటం, ఇది సహజం. కానీ నువ్వు ప్రవర్తనలో మార్పు లేకుండా జీవించడం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి ఈనాడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. బలమైనటువంటి సంకేతాన్ని, బలమైనటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మీ ముందుంచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన కన్నా ప్రవర్తన చాలా గొప్పది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ కన్నా త్యాగం గొప్పది. చూడండి, ప్రేమించాను ప్రేమించాను అంటాం కాదు. నిజమైన ప్రేమ ఏంటంటే
నిన్ను హింసించేవాడిని ప్రేమించాలా, నిన్ను మోసం చేసేవాడిని ప్రేమించాలా, నీకు అన్యాయం చేసేవాడిని ప్రేమించాలా, వాడి మీద జాలి కలగాల. అది నిజమైన ప్రవర్తన, అది నిజమైన ప్రేమ. అప్పుడే దేవుడు నిన్ను తన రాజ్యానికి చేరుస్తాడు. మీరు అనుకోవచ్చు, ఇదేందన్నా మోసం చేసేవాడిని, అన్యాయం చేసేవాడిని, దగం చేసేవాడిని ప్రేమించు అంటే, యేసుక్రీస్తు వారు మనందరం పాపులమే కదండి. మనం ప్రేమించట్లేదు, ఆయన ప్రేమించాడా లేదా? మనలో ఒకప్పుడు మనం నీతిమంతులమా? ఒకప్పుడు మనలో నీతి ఉందా? ప్రభువు నమ్ముకొని ఆయన వాక్యం చదివాక ఆయన బాటలో నడుస్తున్నాడు కాబట్టి ఏదో కొద్దిగా ప్రవర్తనలో మార్పు వచ్చింది. అయినంత మాత్రాన ఆ విషయాలు తెలియక, యేసుక్రీస్తు వారి యొక్క విధానాలు తెలియక, ఇదిగో ఈ లోకపు బలహీనతల్లోనే సైతాన్ వేసే కుట్రల్లో బలహీనమై, సైతాన్ చేసేటటువంటి చెడు ఆలోచనలకు బలహీనమై, సైతాన్ చూపించేటటువంటి ఆశలకు బలహీనలై, మోసమైనటువంటి ఆలోచనలో జీవించి ప్రవర్తనలో తప్పుడుగా జీవించినట్లయితే దేవుని వాక్యం ఖండిస్తుంది, ఎట్టి పరిస్థితులలో నువ్వు నా రాజ్యానికి రావు అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఈరోజు మీ అందరికి చక్కటి సువార్తమానాన్ని దేవుడు అందించాడు. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏమి బోధించాడు, అలాగనే ఆయన ఏ హెచ్చరిక చేస్తున్నాడు అది కూడా చెప్పాను. కాబట్టి మీ ప్రవర్తనే మీ ఆరాధన కన్నా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ బిహేవియర్స్ మార్చుకోవాలి. అప్పుడే దేవుడు తన రాజ్యానికి మనలందరినీ తీసుకువెళ్తాడు. చెప్పబడిన ఈ వాక్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా యేసయ్యా తండ్రి, నీ పాదముల వందనాలు నాయనా. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. మరి ఈ రోజు నాయనా 2026 నూతన సంవత్సరం మొదటి రోజు ప్రభువా, నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలోకి వచ్చి మోకరించి ఉన్నారు. ఇదిగో నాయన, గడిచిపోయినటువంటి సంవత్సరంలో నా తండ్రి, ఆ బిడ్డలు ఎన్నో శోధనలు, వేదనలు, కన్నీళ్లు, అవమానాలు, అవహేళనలు, నిందలు, అపనిందలు, బాధలు భరించుకొని నీ ఆరాధనలో కొనసాగి ఓర్పుతో సహనముతో నీ సన్నిధిలోకి చేరి ఉన్నాను. ఇదిగో నాయన, మరి ఒక నూతన సంవత్సరంలో వారిని సన్నిధిలో కూర్చొని నా తండ్రి ప్రార్థన చేయుచుండగా నాయనా, వారి కుటుంబాలలో నాయనా నీ పరిశుద్ధాత్మను లేవనెత్తండి. వారి కుటుంబముల చుట్టూ నాయనా నీ పరిశుద్ధాత్మ అగ్నిని రగిలించండి. వారి కుటుంబాల మీద వేలుబడి చేస్తున్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో తొలగిపోవును కాక తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం జరగాలి అయ్యా. నీ బిడ్డల ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి బిడ్డను కూడా మీ రక్షణలోకి తీసుకోండి నాయన, మీ కాపుదలకు తీసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఆయన నీ యందు విశ్వాసం కలిగి జీవించినట్లుగా వారి హృదయాలలో ఎలాంటి సాతాను జొరబడకుండా, ఎలాంటి సైతాను ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని రగిలిస్తూ వారి హృదయములందు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన,
ఇది మొదలుకొని ప్రభువా మరి ఈ యొక్క సంవత్సరం శివరాత్రి వరకు కూడా ప్రభువా వారితో మీరు తోడుగా ఉండి నడవమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నుండి ప్రభువా వారు నాయన మందిరంలో నుండి బయటికి వెళుతున్నప్పుడు కూడా నాయన నీ పరిశుద్ధాత్మను వారి ఆత్మలతో లింకప్ చేసుకుని నిరంతరం వాడు నీ స్తోత్ర గానాలతోటి నీ యొక్క సత్య మార్గములో జీవించినట్లుగా నీ కృపను వారందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలానే గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలి, ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలి, వారి ఆత్మలకు రక్షణ కలిగించుకోవాలి, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. తండ్రి, ఇది నీ వాక్యం సెలవిస్తా ఉంది కనుక నాయన ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని నువ్వు నడిపిస్తావని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడి నీ మందిర ఆవరణలో వాడు ప్రార్థన చేసుకున్నట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి ఇజ్రాయేల్ తండ్రి మినిస్ట్రీస్ ద్వారా అనేక అభాగ్యులు జీవించినట్లుగా నీ కృప చూపించండి. అనేక అనాథులకు రక్షణ కలిగించినట్లుగా నీ కృప చూపించండి. అనేక మంది వితంతువులకు సహాయకర్తగా ఉన్నట్లుగా నీ కృప చూపించండి. అనేక మంది నా తండ్రి ఇక్కడ వచ్చి నివసించి వారు ఈ మందిరం ద్వారా ప్రభువా రక్షణ పొందినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నాయన తండ్రి అందరి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తి బిడ్డ వంతున పేరు వంతున ఎవరి మీదైతే దురాత్మ శక్తులు నిలుచుకొని ఉన్నాయో ప్రభా ఈనాడు నా తండ్రి మోకరించి ఎదురు అడుగుతున్నాను. ఇదిగో నా నామం పేరిట ఏది అడిగినా జరుగును అని నీ వాక్యం సెలవిస్తున్నది కనుక ఆయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి దురాత్మ శీకర శక్తులు అంధకార శక్తులను ఆయన నీ నామంలో తొలగిపోవాలి తండ్రి. వారు పరిశుద్ధులుగా మార్చబడాలి, వారి కుటుంబాల్లో సమాధానం రావాలి, వారు సంతోషకరమైన జీవితాన్ని గడపాలి. ఇదిగో ప్రభు ప్రార్థనకు వెళ్ళినందువలన ఆయన రక్షణలోకి వెళ్ళినందువలన నాకు మేలు జరిగిందని వారు హృదయంతో గంతెత్తి కేకలు వేసి ఆనంద గీతాలు పాడినట్లుగా ప్రతి బిడ్డను దీవించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని కూడా నీ పాదాల చెంత పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా బ్రతిమలాడుతున్నాడు తండ్రి. ఈ నూతన మందిరంలో, నూతన ఆరాధనలో, నూతన సంవత్సరంలో ప్రార్థన చేస్తున్నాను. అనేక కుటుంబాలు, వేవేల కుటుంబాలు మారు మనసు పొంది నీ మందిర ఆవరణలో ప్రార్థన చేయాలి తండ్రి. అనేక ప్రాంతముల నుండి ప్రభువాని సన్నిధికి నడుచుకోవాలి. అనేక బిడ్డల ద్వారా తండ్రి ఇక్కడ ఆరాధన జరగాలి. అనేక విధాలుగా లైట్ టెలికాస్ట్ జరగాలి. అనేక విధాలుగా ఇక్కడ ఆరాధన స్తోత్ర గీతాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా నీ నామంతో మారు మ్రోగినట్లుగా నీ ఆరాధన గౌరవంతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా జరిగించబడినగాక తండ్రి. నీ పరిశుద్ధాత్మ రావాలి ఇక్కడికి, నీ పరిశుద్ధాత్మ ఆవరించాలి, ఆత్మశక్తులు తొలగిపోవాలి. నిరంతరం నీ నామస్మరణ జరగాల, ప్రతి బిడ్డకు వరకు సమాధానం కలగాల తండ్రి. యా బ్రతిమలాడుకొస్తున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెట్టుకోమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. ఆమేన్. చెప్పు. దేవుని నామానికి స్తోత్రములు. కూడా వచ్చిన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. గడిచిపోయిన సంవత్సరం అది 2025లో మరి నేను పడ్డా ఎన్నో బాధలు, సాధలు, ఎన్నో పడ్డాను. నాకు బయట నుంచి వచ్చే శ్రమలేవు కాదు, నా శరీరం మీద పడ్డ బాధల గురించి ఎన్నోసార్లు విమర్శించబడ్డాను. నా శరీరం మీద అంత బలహీనతలుగా ఉంటా ఉంటుంది, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. నేను ప్రార్థన ఉపవాసాలు ఉంటున్నా కూడా బలహీనంగానే ఉంటుంటాను. అయినా నేను పడుకోనున్నాయి దేవుని శుద్ధిస్తూ ఉంటాను.
నేను కుంజామున 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటాను. మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తాను. లేదా రైతులు 12 గంటలప్పుడు కూడా లేచి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయినను నేను బలహీనంగానే ఉంటాను. కారణం ఏంటంటే నాకు తెలియదు. మీ అందరికీ నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న మనిషికి బలహీనత ఉంటుంది. ఇది మీరు భయపడాల్సినంత అవసరం లేదు. కన్నీటితో ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు వారికి బలహీనత ఉంటుంది. దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. మనల్ని ఏమీ చేయదు. పరిశుద్ధాత్మ ప్రతి మనిషిలో ఉన్నప్పుడు మనలో బలహీనత ఉంది. అది సాతాను అనుకోబాకండి, దురాత్మ అనుకోబాకండి. దురాత్మ అనేది ఎలా ఉంటుందంటే, దేవుడిని స్తుతించలేదు, దేవుడి పనికి రానివ్వదు. అది దురాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలా ఉన్నాం అనుకోబాకండి. మీ శరీరం మీద వేరుపాటు చేయొచ్చు. ఎంత ప్రార్థన చేస్తున్నా నేను ఎందుకు ఎల్లప్పుడు ఇలానే బలహీనంగా ఉన్నానంటే, దేవుడు ఏమన్నాడంటే, నీకు అది అవసరమమ్మా, అది నీకు అవసరమనే ఉంచుతున్నాను. అదే లేకపోతే నువ్వు దేనికి పనికి రావని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. కొన్ని మాటలు కూడా ప్రతి ఒక్కరిని నేను ఈ మాట ఎందుకు సాక్ష్యం చెబుతున్నానంటే, బలహీనంగా ఉన్నాం మనం దేవుడు పని చేస్తున్నా ఇంకా ఎందుకు మనకి రోగాలు, ఈ బలహీనత, ఈ బాధలు అంటే, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు బలహీనంగానే ఉంటావని నేను సాక్ష్యం చెబుతున్నా మీ అందరికీ. ఎవరైనా అలా ఉన్నవారు, దేవుడు నన్ను ముట్టలేదు, స్వస్థపరచలేదు అని ఎవరు అనుకోబాకండి. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాను. నా శరీరం అంతా ఎప్పుడు బలహీనంగానే ఉంటాను, అయినను దేవుడి కృపలో ఉంటాను. ప్రార్థన చేయనప్పుడు అది సాతాను. గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా బలహీనత మాత్రం పరిశుద్ధాత్మ పొందుకున్నవారని నేను ఇప్పుడు అందరి ముందు సాక్ష్యం చెప్తున్నా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సరే, పరలోక ప్రార్థన చేయండి. పరలోక ప్రార్థన చేయండి. అందరూ అనండి. పరిశుద్ధపడును గాక, రాజ్యం మాకు వస్తును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి భూమి అంతా నెరవేర్చబడును గాక. యా మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. శోధన నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబములకును, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవం కలుగునుగాక. అందరికీ వందనాలండి. మరొక